మీ గార్డెన్లో ఉన్న మల్లె మొక్క ఇంకా పూలు పూయడం స్టార్ట్ కాలేదా అండి? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పినటువంటి టిప్స్ పాటించండి. మీ మల్లె తోటలోని మొక్క గుబురుగా చెట్టు నిండా పూలతో నిండిపోతుంది. ఇది కరెక్ట్ టైం అండి. మనకి ఎలాగో సమ్మర్ సీజన్ వచ్చేసింది, ఇది మల్లెల సీజన్ అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. మనకి మన తోటలో ఉన్న చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా బోల్డ్ అన్ని పూలు పూయాలి అంటే మనం ఇచ్చే ఎరువు మీదనే ఆధారపడి ఉంటుందండి. అలాగే మనం తీసుకునే చిన్న కేర్, దీని పట్ల ఈ మొక్క పట్ల మనం తీసుకునే చిన్న కేర్ చాలు అది మనకి కావాల్సినన్ని పూలు ఇస్తుందన్నమాట. అదేంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నా పేరు భవానీ. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి రెండు కూడా మల్లె మొక్కలు, రెండు రకాలన్నమాట. అంటే పెటల్స్, ఇదేమో సింగిల్గా పూస్తుంది, ఇదేమో డబల్ పెటల్తో పూస్తుంది అనమాట. అలా ఏడంతస్తుల మల్లె, ఇంకా ఇలా ఉంటాయి కదా పొడుగు మల్లె, గుండు మల్లె, ఇట్లాంటి 4-5 వెరైటీస్ కుండీలలో పెంచుతున్నాను నేను. ప్రస్తుతం అయితే ఈ 2 కుండీలు చూపిస్తానండి మీకు. మనకి చలి తగ్గగానే ఆకులు దుసేస్తూ ఉంటారు. అయితే దీనికి కావాల్సిన టెంపరేచర్ ఉన్నప్పుడే ఫుల్గా మొగ్గలు వస్తాయన్నమాట. మామూలుగా సీజన్ స్టార్ట్ కాగానే అండి, మనము ఏం చేసినా చేయకపోయినా మొగ్గ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొగ్గ స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చెట్లకి కూడా మొగ్గలు స్టార్ట్ అయ్యాయండి. అవి నేను ఈవినింగ్ డైలీ కోసుకుంటున్నాను కూడా. అంటే వాటి స్పెషాలిటీ అనమాట. మనం ఏం చేసినా చేయకపోయినా సీజన్ వస్తే చక్కగా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి. మనం ఇచ్చే కేర్ వల్ల, మనం ఇచ్చే ఫుడ్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ పూయాల్సిన దానికంటే ఎక్కువ పూలు పూస్తుంది అనమాట. దానికోసం మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేది. ఫస్ట్ అయితే అండి, మీకు అందరికీ తెలుసు, మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు సీజన్ స్టార్ట్ అవుతుంది, చలి తగ్గుతుంది, మన ఇంట్లో మల్లె చెట్టు ఉంది అంటే చాలు టక ఇవన్నీ ఇట్లా దుసేస్తారు. ఇవన్నీ ఒక్క ఆకు కూడా మొత్తం ఏం లేకుండా ఓన్లీ మండలే కనపడేటట్టు దుసేస్తారండి. ఇప్పుడు మనం కూడా అదే చేద్దాము. ఫస్ట్ ఏం చేయాలి అంటే వీటికి ఉన్న మండలన్నీ, ఆకులన్నీ దుసేద్దామండి చక్కగా. ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా, దీన్ని మనము భయపడాల్సిన పని లేదండి. అంటే ఇది ఎండు పుల్లలాగా మనము ప్రూన్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి పూలు పూయదేమో, లేకపోతే ఈ సీజన్కి ఎండిపోతుందేమో, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని అట్లా మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎప్పుడూ కూడా మల్లె చెట్లకి చేసేది అదే. ఆ చెట్టు తత్వం అన్నమాట అది. ప్రూనింగ్ అలా చేయటం వల్లనే ఎక్కువ మొగ్గలు వస్తాయి. ఇలా మొగ్గలు బయట అమ్ముతూ ఉంటారు చూడండి, వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. అంటే చాలామందికి తెలుసు, తెలియని వారి కోసం ఇవన్నీ చెప్తున్నాను. మాకు తెలిసి విషయం ఎందుకు చెప్తున్నారు అని అనుకోవద్దు. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి కొత్తగా మొక్క తెచ్చుకున్న వాళ్ళకి తెలియదు కదండి, అందుకని చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉండాలి, అది మన మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రూన్ చేసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను ఎలా చెప్పాను, మీకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు. అలాగే మీరు మీ మొక్కలకి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అన్నది కూడా నాకు తప్పకుండా చెప్పండి. నేను కూడా అది నెక్స్ట్ టైం ట్రై చేయడానికి చూస్తాను. ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయని చెప్పాను కదండి, వాటికి కూడా ట్రై చేసి చూస్తాను. తప్పకుండా కమెంట్ చేయండి. మనకి బుషీగా వస్తాయండి. ఇది నేను సింగిల్ స్టెమ్ ఉన్నది పెట్టాను. ఇప్పుడు చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో పక్కన. ఇప్పుడు ఈ మొక్క చూస్తున్నారు కదా, ఈ మొక్కకి ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఈ పక్క నుండి వచ్చినవన్నీ కొత్తవి, నా దగ్గరికి వచ్చాక వచ్చినవన్నమాట. ఇది కొంచెం చిన్న ప్లాంట్ అండి, అందుకని ఈ కుండీలో పెట్టాను. మీకు నచ్చిన వెరైటీస్ తెచ్చుకోండి. కుండీ ఇప్పుడు 12 సైజు, మనం గులాబీలు మందారాలు నాటుతాము కదా, ఆ సైజు కుండీలో అయినా వేసుకోవచ్చు. 100 రూపీస్ టబ్ ఉంటుంది కదండి, అందులో 2 మొక్కలు తెచ్చి వేస్తే ఆ టబ్ అంతా బుషీగా ఇలా పెరుగుతుందండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి, అలా వేసి చూడండి. నేను ఇవి కొంచెం అందం కోసం, అంటే చూడటానికి బాగుంటుంది అని చెప్పి వీటిల్లో వేసుకున్నాను. కంపల్సరీ ఇవే ప్రిఫర్ చేయాలని ఏం లేదు. ఈ 2 కూడా బుష్ వెరైటీస్ అండి. మనం తీగ వెరైటీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్ ప్లాంట్స్కి పెట్టే టబ్ ఒకటి ఉంటుంది చూడండి, అది కానీ లేకపోతే 100 రూపీస్ టబ్ కానీ, ఈ 2 ప్రిఫర్ చేయండి. ఈ రెండిటిల్లో అయితే మనకి అన్సీజన్లో, అంటే మామూలుగా పూలు పూయే టైం ఉంటుంది కదా, ఆ టైంలో దాని మొదల్లో ఆకుకూరలు కానీ టమాటా మొక్కలు ఇట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్. కుండీ వేస్ట్ అవుతుంది అని అనుకోవద్దు. మామూలుగా సీజన్ వచ్చేసరికి ఆ మొక్కలన్నీ తీసేసి సాయిల్ అది కొంచెం కదిలించేసి న్యూ సాయిల్ తోటి కొత్త ఎరువుతోటి ఫిల్ చేసుకుంటే మొక్కకి 2 విధాలుగా మనకు ఆ కుండీ పనికి వస్తుంది, మొక్క కూడా చక్కగా పెరుగుతుంది అనమాట. సీజన్ వచ్చేసరికి చక్కని పూలను ఇస్తుంది. ఈసారి తప్పకుండా అలా ట్రై చేయండి. ఇక్కడ చూడండి కొత్త చిగురు.
అంటే మనం ఆకులు ఏమీ ప్రూన్ చేయకముందే దానంతట అది వచ్చిన కొత్త చిగురు అనమాట. ఇక్కడ చూడండి, ఇది లేత ఆకులు, అంటే ఈ ఇయర్ వచ్చిన కొత్త ఆకులు అనమాట. ఇంకా ఇవి గ్రీన్గా ఉన్నాయి చూడండి, ఇవి ఇప్పుడు మనం ప్రూన్ చేసుకోవాల్సినటువంటి ఆకులు. ఇంకా తర్వాత ఇక్కడ చాలా చోట్ల కొత్త చిగురు అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా కొత్త చిగురు. ఇలా స్టార్ట్ అయినప్పుడు మనం ఆకులన్నీ దుస్సేయాలండి. ఇలా చిగురు చూసినప్పుడే మనం ప్రూన్ చేయాలా, లేకపోతే అంతకంటే ముందు ప్రూన్ చేయకూడదా అంటే అలా కాదండి. మనం ఎప్పుడైతే ఇలా చిగురు చూసినప్పుడు ప్రూన్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే చెట్టు నిండా మొగ్గలు స్టార్ట్ అవుతాయి. లేదు మనం సీజన్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అంతా ప్రూన్ చేసేసుకున్నామండి, మొగ్గలు అంతగా రావన్నమాట. మీరు గమనించండి, మీ మీ గార్డెన్లో ఉన్న మొక్కలకి సీజన్ స్టార్ట్ అవ్వగానే, అంటే ఒక్క మొక్కే ఉండదు కదా, 2-3 మొక్కలు ఉంటాయి కదా, ఒకదానికి నేను చెప్పినట్టు చేయండి, ఒకదానికి మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలా చేయండి. తేడా గమనించి మీరు నాకు చెప్పండి. ఇప్పుడు నేలలో ఉన్న మొక్కలు బాగా బుషీగా వచ్చి చాలా పెద్దగా ఉంటాయి, మళ్ళీ మనకి కావాల్సినన్ని మొగ్గలు వస్తాయి, మనం కోయలేనన్ని మొగ్గలు వస్తాయి, పువ్వులు పూస్తాయి కదా. సో అలాంటి చెట్లకి ప్రాబ్లం ఉండదు. మనకి కుండీలలో పెరిగే చెట్లు ఏంటంటే కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి కదా, ఎక్కువ టైము చాలా రోజులు పూయదు, అలాగే ఎక్కువ మొగ్గలు నేలలో ఉన్న చెట్టు ఇచ్చినంత మొగ్గలు అయితే ఇవ్వలేదు కదండి. అందుకని మనము ఎప్పుడు కూడా కొత్త చిగురు చూడగానే ఇలా ప్రూన్ చేసుకోవాలి. అప్పుడే మనకి చిన్న చెట్టు అయినా సరే అది ఎన్ని మొగ్గలైతే ఎన్ని పువ్వులైతే పూయగలుగుతుందో అన్ని పూస్తుందన్నమాట. అందుకోసం చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మల్లాకు దుయ్యటం ఎప్పుడైనా కూడా ఇలా పైకే దుయ్యండి, కిందికి దుయ్యకండి. మండలు కొంచెము ఈ పై లేయర్ అనేది ఊడిపోతుంది మనం కిందికి చేసినప్పుడు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా ఒక్క ఆకు ఉండొద్దండి అవసరం. అసలు మనకి ఒక్క ఆకు లేకపోయినా ఎంత చక్కగా ఇవి ఇగుర్లు పెడుతుందో మీరు గమనించవచ్చు. ఇలా అన్నీ తీసేస్తున్నాను. సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. కుండీలో ఉన్న మొక్కలు పెద్దగా ఉండవు కదా, కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏముండదు. అందులో ఆల్రెడీ కొన్ని ఆకులన్నీ రాల్చేసిందనమాట ఈ చెట్టు. అంటే దాని సీజన్ రాగానే ఇవి ఉంటాయి చూడండి, దుంపలు, పసుపు దుంపలు, ఇవన్నీ ఎలా అయితే మొలకలు వస్తాయో అదేవిధంగా సేమ్ మల్లె చెట్టు కూడా దాని సీజన్ రాగానే ఆకులన్నీ ఎండిపోయి రాల్చేస్తుంది, కొత్త చిగురు వస్తుంది. పెద్ద చెట్లకి ఇది బాగా గమనించవచ్చు మనము. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మామూలుగా పెద్ద చెట్లకి మండలన్నీ కట్ చేస్తారండి. తర్వాత ఉన్న ఆకులని లావుగా ఉన్న బ్రాంచెస్కి ఉన్నటువంటి ఆకులన్నీ దుయ్సేస్తారు. ఇలా కూడా దుయ్యొచ్చు. అంటే నేను మీకు కంప్లీట్ మీకు చూపించడం కోసం ఎట్లాంటి మండలు తీసేయాలి, కొత్త వాళ్ళకి తెలియదు కదండి, ఇప్పుడే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇలా సన్నగా ఉన్నాయి చూడండి, చాలా సన్నగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఈ బ్రాంచెస్ అన్నీ అసలు మనకి అవసరం లేదు, వీటన్నింటినీ కట్ చేసుకోవాలి. మనం చూసేదల్లా ఇలా చూడండి, గ్రీన్గా ఇలా లావుగా ఉన్న స్టెమ్ మాత్రమే మనకు కావాలి, మిగతా అన్నీ కట్ చేసేసేయండి. అలా కట్ చేయడం వల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది, ఇయర్ టు ఇయర్ చాలా పెద్దగా అవుతుంది అనమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేస్తున్నాను. మనము కట్ చేసేటప్పుడు కూడా కట్ చేశాక మనకి గ్రీన్ అనేది కనిపించాలండి, అంటే పచ్చి కొమ్మ ఎండు కొమ్మ మనకు అర్థమవుతుంది. ఎండు కొమ్మ ఉంటే మాత్రం అది కంప్లీట్గా తీసేయండి, అది మొక్కకి బడ్డనే అవుతుంది తప్ప దానివల్ల మనకి యూజ్ ఏముండదు. సో ఈ విధంగా కట్ చేద్దాము. అన్నీ చక్కగా రౌండ్ షేప్లో తేండి, అంటే ప్రూనింగ్ రౌండ్ షేప్లో చేసుకుంటే ఏంటంటే బుషీగా పూసి మనకి చేమంతులు బాల్స్ లాగా ఎలా బొకేలాగా ఎలా కనిపిస్తాయి అలా మల్లె చెట్టు కూడా కనిపిస్తుంది. అంత చిగురు వచ్చేస్తుందండి. చక్కగా మీకు క్లోజప్లో చూపిస్తాను.
మనకి చెట్టు పెద్దగా ఉండటం కంటే కూడా చెట్టు లావుగా ఉండటం కావాలండి. అప్పుడే మొక్క చిన్నగా ఉన్నా కూడా బోల్డ్ అని మొగ్గల్ని ఇస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే నేను స్టార్టింగ్లో నాకు తెలియనప్పుడు ఏమనుకునేదంటే చెట్టు పెద్దగా ఉంటే బాగుండును, చాలా పూలు వస్తాయి అనుకునేది. కానీ ఒకే కొమ్మ పెద్దగా అయ్యి కొన్ని మొగ్గలు ఇస్తే ఏం లాభం చెప్పండి. అదే ఎక్కువ బ్రాంచెస్ ఉండి చిన్నగా ఉన్నా కూడా దాని నిండా పూలు పూస్తాయి. మనకు కావాల్సింది ఎక్కువ పూలే కదా. సో ఈ విధంగా మొత్తం అంతా కట్ చేశాను. ఇది ఎండు పుల్ల అండి. ఇక్కడ కట్ చేస్తే ఇలా సేమ్ ఆ మొక్కకు కూడా అలాగే చేద్దాము. ఇప్పుడు ఈ సీజన్కి మనం ఒక 4-5 టైమ్స్ ఇలా ప్రూన్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ సీజన్లోనే కొంచెం మొక్క కూడా పెద్దగా పెరుగుతుంది. ఇలా మనం సీజన్లో ఒక 4-5 టైమ్స్ చేయొచ్చండి. అంటే సమ్మర్ అయిపోయేంత వరకు, వర్షాలు తొలి చిగురు పడేంత వరకు కూడా ఇలా 4-5 టైమ్స్ చేసుకోవచ్చు. నేలలో ఉన్న మొక్కకైతే ఒక 2-3 సార్లకి సరిపోతుంది. కానీ ఇవేంటంటే చిన్న మొక్కలు కదా, మనకు కుండీలో చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మొగ్గలు ఒకేసారి వస్తాయి. అలా అన్నమాట. కుండీలో ఉన్న మొక్కకి ఏంటంటే ఒకేసారి పూసి ఆగిపోతుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మళ్ళీ మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేస్తేనే చక్కగా మళ్ళీ మొగ్గలేస్తుంది. ఇలా మనము సీజన్ అయిపోయే వరకు ఒక 4-5 టైమ్స్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రూనింగ్ అయితే ఫాస్ట్గా చేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనకి మల్లె మొక్కలకి ప్రూనింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ మొక్కకి ఎరువు ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కువ పూలు పూయాలి అంటే ఖచ్చితంగా మనకు ఉన్న ఈ కొద్ది సాయిల్ని ఫెర్టైల్ చేసుకోవాలి. మర్చిపోకుండా ప్రూన్ చేసిన ప్రతిసారి తర్వాత 15 డేస్కి ఒకసారి ఎరువులు ఇస్తూ ఉండండి. ఎరువులు అంటే ఇదే అని కాదండి, మీరు బనానా తొక్కలతో స్టార్ట్ చేసి ఉల్లి తొక్కలు, వెల్లుల్లి తొక్కలు ఇట్లాంటి వాటన్నిటిని ఎరువుగా ఈ మొక్కలకి వేయొచ్చు. పూలు ఎంత బాగా పూస్తాయంటే మీరు నమ్మరు. ఇంకా ఎండిపోయిన పూలు ఉంటాయి చూడండి, పూజ దగ్గర పూలు కానీ పూల చెట్ల నుండి రాలిపోయిన ఎండిపోయిన పువ్వులు ఉంటాయి చూడండి, అవి కూడా ఒక లేయర్ లాగా వేయొచ్చండి. వీటికి ఇదే తేవాలి, బయట నుంచి ఇదే తీసుకురావాలని ఏం లేదు. మన ఇంట్లో కిచెన్ కంపోస్ట్ దగ్గర నుండి ఏదైనా వేసుకోవచ్చు. పశువుల ఎరువు ఉంటే అది, ఘనజీవామృతం ఉంటే అది, కిచెన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, ఇంకేదైనా కంపోస్ట్ ఏదైనా వేసుకోండి. మళ్ళీ తర్వాత ఇలా ప్రూనింగ్ అయిపోయి మొగ్గల మీద ఉన్నప్పుడు ఇలా మనం ఎరువులన్నీ ఇచ్చుకున్న తర్వాత కూడా 15 డేస్కి ఒకసారి మస్టర్డ్ లిక్విడ్ ఖచ్చితంగా ఇవ్వండి. చాలా డైల్యూట్ చేసి ఇవ్వండి. ఇక్కడ సాయిల్ చూసారు కదండి, ఇక్కడ ఎండాకులు ఇదన్నీ ఉన్నాయి. సాయిల్ కూడా చూడండి ఎంత బ్లాక్గా ఎంత బాగుందో. అయితే మనము ఇది వేసి మల్లె మొక్క వేసి 2 సంవత్సరాలు అట్లా దాటుతుందనమాట. అంటే ఈ కుండీలో మొక్క 2 సంవత్సరాలు అయింది. మీ గార్డెన్లో కూడా ఇలాగే ఉంటుంది కదా, ఎక్కువ ఏజ్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే కిందంతా కూడా రూట్ బౌండ్ అవుతుందండి. మనము అయితే వేరే కుండీ మార్చాలి, లేదంటే పైన సాయిల్ తీసేయాలండి. ఇట్లా సాయిల్ అంతా కూడా ఈ సీజన్లో ఖచ్చితంగా చేయాలన్నమాట. వేర్లకి కొద్దిగా దూరంలో మనము మరీ మొదల్లో చేయకూడదు. మొదల్లో వేర్లు తెగితే కొంచెం మొక్క డిస్టర్బ్ అవుతుంది. ఈ సైడ్కు ఉన్న చిన్న వేర్లు తెగినా ఏం కాదు, అంటే కొత్త వేర్లు వస్తాయి కదా. సో ఈ విధంగా సాయిల్ అంతా కదిలించేసి సాయిల్ తీసేయాలి. ఈ సాయిల్ తీసి దీని ప్లేస్లో కొత్త సాయిల్ వేసుకోవాలి. చూడండి, ఇదంతా ఈ సాయిల్ అంతా తీసేసినా పర్లేదు, లేదు ఇదే సాయిల్లో మళ్ళీ ఎరువులు ఇచ్చుకున్నా పర్లేదండి. సాయిల్ అయితే ఇలా లూజ్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ వేర్లు. ఇంకోటండి, చాలామంది మా మల్లె చెట్టు పూయడం లేదు అని అడుగుతూ ఉంటారు. అలా ఒకవేళ అయితే మొక్క మార్చి చూడండి. అంటే మీరు వేసిన కుండీలో అది రూట్ బౌండ్ అయి ఉండొచ్చు. అలా ఒకసారి ఏం జరిగిందో మనకి చూస్తేనే కదా తెలిసేది. ఆ మొక్క ఏజ్ని బట్టి ఒకసారి చూడండి. మారిస్తే ఇంకా మంచిది. వేరే కుండీలోకి మార్చి కొత్త సాయిల్ అది వేస్తే కూడా మొక్క మంచిగా పెరిగి మళ్ళీ మొగ్గల్ని ఇస్తుంది, పూలను పూస్తుంది. మల్చి వేయడం మాత్రం మర్చిపోవద్దు మనము, ఎందుకంటే ఇది హీట్ ఎక్కువగా వస్తుంది కదా ఈ టైంలో. కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మల్చి వేయండి. సో ఇలా సాయిల్ తీసుకోవాలండి. వీలైనంత లోతుగా తీసుకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం ఓపికగా స్లోగా చేయాలి ఆ పని. మనం ఫాస్ట్గా వేర్లన్నీ తెగేలా చేయకూడదు. కంపోస్ట్ ఇవ్వాలండి, ఏ కంపోస్ట్ అయినా ఇవ్వండి.
చుట్టూ మొక్క చుట్టూ ఇలా సాయిల్లో కలిపేయాలి. సమ్మర్లో ఎరువులు ఏది ఇచ్చినా కూడా మనము కోకోపీట్తో కలిపి ఇవ్వటం కానీ, వేసిన తర్వాత ఇలా కోకోపీట్ పైన చల్లటం కానీ చేయాలి. దానివల్ల కొంచెం చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా, అంటే మొక్క మొదట్లో వాతావరణం అంతా కూడా. తర్వాత ఈ సాయిల్ వేసేస్తున్నాను. మరీ ఎక్కువ ఫెర్టిలైజర్ వేయకండి. ఈ సైజు మొక్కకి 2-3 గుప్పిలు సరిపోతుంది ఏది తీసుకున్నా కూడా. ఈ విధంగా చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మల్చి వేయాలని చెప్పాను కదండి, మనము వీటి ఆకులే మల్చి వేసేద్దాం. సో ఈ విధంగా వేద్దాం. మంచి కంపోస్ట్ అయిపోతుంది ఇది కూడా, మనం వాటరింగ్ అది డైలీ చేస్తుంటే. ఇలా ఈ కుండికి కూడా చేసేసాను. ఇప్పుడు వాటరింగ్ అండి, వాటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. తడ అరకుండా మనం ఎప్పుడు వాటరింగ్ చేస్తూ ఉండాలి మల్లె మొక్కలకి. ఈవినింగ్ మార్నింగ్, ఈ సమ్మర్ సీజన్లో ఏ మొక్కకైనా కూడా ఈవినింగ్ మార్నింగ్ చేయాలి. ఎండ ఎక్కువ ఉన్న టైంలో వాటరింగ్ అనేది అస్సలు చేయకండి, మొక్కకి చాలా అన్కంఫర్ట్గా ఉంటుందండి. సో ఈ విధంగా వాటరింగ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఈ సీజన్కి మనం మల్లె మొక్కలు చెట్టు నిండా మొగ్గలతో పువ్వులతో నిండుగా కలకల్లాడుతూ ఉండాలి అంటే నేను చెప్పినటువంటి టిప్స్ పాటిస్తూ మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ పొందుతారు. మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.